ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఉదయకాలంలో కలువ కృపాసనం ఎదుగు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయము మొదటి 3 వచనము చూసుకున్నప్పుడు, దావీదునకు మరణకాలం సమీపించినప్పుడు తన కుమారుడైన సొలొమోనును పిలిపించి ఈ విధంగా ఆజ్ఞ ఇచ్చినట్లు చూస్తున్నాం. లోకులందరూ పోవలసిన మార్గంలో నేను కూడా వెళ్ళుచున్నాను. అయితే నీవు ధైర్యం తెచ్చుకుని నిబ్రం కలిగి చేయవలసిన పని ఏమనగా, నీ దేవుడైన అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములను అనుసరించి నా ఎడల నీవు ఏ పని పూనుకున్నను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకంగా నడుచుకుందాము. చాలామంది జీవితాల్లో ఎందుకని వివేకంగా ఉండలేకపోతున్నాం, ఏ పని పూనుకున్నా సరే మనము పూర్తి చేయలేకపోతున్నాము, సఫలం కాలేకపోతున్నాము అని అంటే, వాక్యానుసారంగా చూస్తే యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములను అనుసరించి నడిచిన వారి జీవితంలో ఖచ్చితంగా దేవుడు ఏ పని చేస్తున్నానో ఎక్కడ తిరిగినానో అన్నిటిలో వివేకంగా ప్రవర్తించడానికి దేవుడు తన కృపను విస్తరింప చేయనుగాక. ఆమేన్.